ఫతేనగర్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జ్ నిర్మాణము పొలిటికల్ టర్న్ తీసుకుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఫతేనగర్లో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ నేతలు అయితే పూర్తిగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ నినాదాలు చేస్తూ ఏదైతే ఫ్లైఓవర్ ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పాత ఫ్లైఓవర్ ఉందో ఈ పాత ఫ్లైఓవర్ పూర్తిగా ప్రమాదకరంగా పెచ్చులు ఊడి బీటలు వాలి రైలింగ్ ఊడిపోయి ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడితే చెప్పండి. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్లలో ఇక్కడ ఎలాంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేయలేదు, పాత ఫ్లైఓవర్ వల్ల తీవ్ర ఇబ్బందులు మీరు అంటున్నారు. బట్ 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఎలాంటి పనులు చేపట్టట్లేదు అంటూ ఇటు బీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నటువంటి వారు ఆరోపిస్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఫతేనగర్ ఫ్లైఓవర్ అయినా, భరత్నగర్ ఫ్లైఓవర్ అయినా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అయినా కట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి 2014 నుంచి 2023 అంటే 9.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఇదే ఫ్లైఓవర్ మీద తిరిగినరు. అధికారులంతా మీ దగ్గర ఉండి పండంతా మీ దగ్గరనే ఉండే. అప్పుడు మున్సిపల్ మంత్రి ఇప్పుడు ట్విట్టర్ పిట్టా అప్పుడు ఏం చేసిండు, అప్పుడు మీరు ఎందుకు చేయలేదు? కార్పొరేటర్ 2 సార్లు నిన్ను గెలిపించిండ్రు, ఎమ్మెల్యేలు 3 సార్లు గెలిపించిండ్రు. మరి అప్పుడు మేము ఫ్లైఓవర్ కట్టినాక ఎక్స్పెన్షన్ మీరు చేయాలి కదా. మరి మీ ఆర్యంలో మీరేం చేసినారు? ఇప్పుడు ఏదో మీకు పనిబాట లేకుండా మీడియా ముందు కనపడాలని చెప్పి షో చేయడం, షోపుటప్ చేయడం, ఏదో కోతికి బెల్లం ఇచ్చినట్టు కొబ్బరికాయ ఇచ్చినట్టు కొరక తిన్నట్టు పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా రేవంత్ అన్న ఆధ్వర్యంలో చేస్తాం తప్పకుండా. ఏం చెప్తారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానివ్వండి నేతలు? దాదాపు 14 నెలలు అవుతుంది ఫ్లైఓవర్కి సంబంధించి ఎలాంటి అడుగు ముందు పడట్లేదు అంటున్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా అంటే స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు ఈ బ్రిడ్జ్ని దరిద్రం చెప్పారు. ఇదే దరిద్రం బ్రిడ్జ్ మీద ఆయన డైలీ వస్తూ పోతుండే కానీ ఈ మాటని వెంటనే ఆయన తిరిగి తీసుకోవాలి. ఇప్పుడే ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళిండి ఆయన. ఈ దరిద్రం బ్రిడ్జ్ మీద ఎందుకు పోతున్నాడని తెలుస్తుంది. నేను ఆయన ప్రశ్నిస్తున్నా. నేను ఇది ఒకటే సతీష్ గౌడ్ గారికి ఒకటే అంటున్నా, ఇది మీ చిల్లర మాటలు మాట్లాడొద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ దరిద్రం బ్రిడ్జ్ అని మీ మాటని త్వరలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే స్థానిక కార్పొరేటరు చిన్నప్పటి నుండి ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి తిరిగినోడు, వచ్చినోడు, పోయినోడు. ఈరోజు ఆయనకు దరిద్రం బ్రిడ్జ్ అని అనడము ఆయనకు ఎంత మట్టుకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇదే ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ కూడా పోయిండు. మరి ఆ రోజు అయినా కనబడలేదా ఇది ఏం బ్రిడ్జి, దరిద్రం బ్రిడ్జ్ అంటని? ఇదే ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి ఎమ్మెల్యే కూడా తిరుగుతుండే. ఎమ్మెల్యే కనబడతలేదా? కార్పొరేటర్ కనబడతలేదా? వీళ్ళకి 10 సంవత్సరాల నుండి ఏం చేసిర్రు? కాబట్టి మీడియా ముంగడ మేము కనబడాలంటే ఏవో షోపుటప్పులు చేసుకుంటా ఈ ఒక పాత బ్రిడ్జిని తీసుకొచ్చి ముంగడ పెట్టుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇటువంటి పిచ్చి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దంటని నేను కార్పొరేటర్ గారు కూడా నేను వినియోగించుకుంటున్నా. అది పద్ధతి కాదు. ఈరోజు స్థానిక కార్పొరేటరు దరిద్రం అని చెప్పేసి అన్నాడు ఈ బ్రిడ్జిని. గత 30 ఏళ్ళ నుంచి దరిద్రం మీదనే తిరిగినాము. గత 10 ఏళ్ళ నుంచి కూడా మీ గవర్నమెంటే ఉన్నది. మీ గవర్నమెంట్ మళ్ళీ ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే పోతుంది వస్తుంది. ఇప్పటివరకు చూడలేదు ఈ దరిద్రాన్ని మీరు. ఎప్పుడన్నా ఫతేనగర్కి స్థానికంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రజల గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినావా? దరిద్రం మీరు, మేము కాదు. మీరు దరిద్రపోవాలి. ఈ మాట మీరు రిటర్న్ తీసుకోవాలి ఖచ్చితంగా. మొత్తానికైతే ఇటు గతంలో దాదాపు గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు ఫతేనగర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ అది పట్టించుకోకపోవడం మూలంగానే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా ఆ నేతల మధ్య మాటల ఉద్యమం కూడా తీవ్ర స్థాయిలో ముదురుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫతేనగర్ నుంచి.